ఓం సాయిరామ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనిషి పూర్వజన్మ కర్మకు వశుడై జన్మించి మాయకు అధీనుడై ఉంటాడు కనుక పుట్టుకతోనే సర్వసంగ పరిత్యాగి కాడు. భౌతిక సుఖాలను, సంపదలను కాంక్షిస్తాడు. కోరికల కొలిమిలో కాలుతూ ఉంటాడు. పూర్వజన్మ సంస్కార ఫలితంగా ఒక దశను చేరేసరికి ఈ భౌతికపరమైన విషయాలపై విసుగు, జుగుప్స కూడా కలుగుతాయి. అప్పుడు దైవాన్ని నమ్మి నిరంతర చింతనలో ఆనందం పొందగలుగుతాడు. భగవంతుని విశ్వమానవ కళ్యాణ తత్వం తెలుసుకొని తాను ముగ్ధుడై అదే ఆనందాన్ని అందరికీ పంచి తోటి వారిని కూడా తరింపచేయాలనుకుంటాడు. కానీ చుట్టూ ఉన్న ప్రపంచంలో అనేక మనస్తత్వాలు గల వ్యక్తుల మధ్య మసలవలసి వస్తుంది. ఈర్ష్య ద్వేషాలు, అధికార దర్పాలు, ధన వ్యామోహం, అహంభావం మొదలైన లక్షణాలు పుష్కలంగా గలవారి వలన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వీటన్నిటి మధ్య మన ప్రత్యక్ష దైవం అయిన బాబాను వీరు నమ్మటం లేదే అన్న వ్యధ కలుగుతుంది. వీటితో పాటు కొన్ని సందర్భాలలో అణచివేతను, ఇతరుల మోసాన్ని, క్రూరత్వాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి సమయంలో బాబా ఏదో ఒక రూపంలో సాక్షాత్కరించి తన దివ్య తేజస్సుతో మనలోని భయాందోళనను పారద్రోలి, నీకు నేనున్నాను, నీవు తలపెట్టిన మంచి కార్యాన్ని నిర్భయంగా మనసు నాయందే ఉంచి కొనసాగించు అని హామీ ఇస్తారు. బాబా పలుకులే ఆలంబనగా మనం ముందుకు సాగుదాం. మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఆఫర్స్కి సంబంధించిన డీల్స్ గురించి అప్లోడ్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.